హరి ఓం. నమో వెంకటేశ, నమో నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవదేవా, నమో వెంకటేశ, నమో శ్రీనివాస. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోమయా, భక్తుల బ్రోమయా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ఓం నమో వెంకటేశాయ నమః. సత్యనిష్ఠుడు ధ్యానం ముగించుకోగానే శిష్యులు, గురువుగారు, ఆ యొక్క 5 యువకులు శిల్పాన్ని చూశారు, చెక్కారు. 3వ అతను ప్రాణం పోశాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలియదు. లేదా 3వ వ్యక్తి ప్రాణం పోశాడు. ప్రాణం పోస్తే ఏమొస్తుంది? బొమ్మలో కదలిక వస్తుంది. ఆ శిల్పంలో కదలిక వచ్చింది. 4వ వాడు ఏం చేశాడు? ఈ కదలికలను చూసి ఆ ముగ్ధ మోహన సౌందర్య మనోజ్ఞ దివ్య నేత్ర మధురాతి మధురమైనటువంటి ఆ అధరములను చూసి ఆ 4వ వాడు ఆమె యొక్క శిల్ప సౌందర్యాన్ని చూసి అద్భుతమైన నాట్యం నేర్పించాడు. అనేక విధాల నాట్యాన్ని నేర్పించాడు. ఆ నాట్య భంగిమల్లో ఆమె ఎలా చేయాలో చేస్తూ ఉంది. ఆయన ఈ చెప్పినట్లుగా ఆమె చేస్తూ ఉంది. ఆనందంగా పరవశంతో నవ్వుతున్నాడు ఈ వ్యక్తి. ఆమె కూడా ఆనందంగా పరవశంతో నవ్వుతుంది. మిగతా 2 ముగ్గురు కూడా ఆమె చూస్తూ ఉన్నారు. వాళ్ళని కూడా చూస్తూ ఉంది. వాళ్ళు నవ్వుతున్నారు, ఈమె నవ్వుతుంది. ఇలా 4వ వాడు నాట్యం నేర్పగానే భాష కూడా నేర్పాడు. నేర్పాక మొదటివాడు ఇలా అంటున్నాడు: అందమే ఆనందం, నీ ఆనందమే వితమకరందం, అందమే ఆనందం. ఓ దివ్య మోహన సౌందర్య రాశి, నన్ను ప్రేమించి పెళ్ళాడరావే అని అన్నాడు. ఎప్పుడైతే వాడు ఆ మాట అన్నాడో ఆ యువతలో ఎటువంటి భావాలు కలగలేవు, కానీ చిరునవ్వుతో చూస్తూనే ఉంది. మొదటివాడు అలా ఆమెకు తన ప్రేమాలాపన తెలియజేశాడు. నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు. ఆమె అలాగే చూస్తూ ఉంది. 2వ వాడు, నీకు దివ్యాభరణాలిచ్చి దివ్య వస్త్రాలంకరణ చేసి నీ యొక్క అపురూప సౌందర్య లావణ్య మనోజ్ఞమైన నీ దేహమునంతటిని నేను మూర్తీభవించియున్నాను. నన్ను ప్రేమింపవే ప్రియ సఖీ, ప్రేయసి మనోహరి, వరించి చేరవే, వరించి చేరవే, ప్రేయసి మనోహరి. ఇలా 2వ వాడు. అప్పుడు ఆమె అలాగే చూస్తుంది, అలాగే నవ్వుతుంది. ఇక 3వ వాడు, రసమయ జగతి రాస క్రీడకు వెన్నెల పరవడిలో ఉరవడిలో లాహిరి లాహిరి లాహిరిలో నీ మోహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఓ దివ్య సౌందర్య రాశి, ఈ వెన్నెలలో అద్భుతమైనటువంటి లహరిలో నీకు జీవం పోసింది నేనే, కనుక నన్ను పెళ్ళాడు అని వేడుకుంటున్నాడు. 4వ వాడు అలా కాదు,
ఆడవే మయూరి నటనమాడవే మయూరి నీ కులుకులుగని నీ కులుకులుగని నెమలి నాట్యమాడగా ఆడవే మయూరి అని తాళం వేశాడు. ఆమె నాట్యం చేస్తుంది. నీకు అనేక నాట్య భంగ్యములు నాట్య విద్యలు భాష బోధించినాను కనుక నన్ను నీవే వివాహాడంబవలయు ప్రేమించిరావే మనోహరి అని అన్నాడు. ఆమె చల్లడం లేదు, అలాగే చూస్తూ అయినవాడు మాత్రం ఏం చలించలేదు, గమ్మ చూస్తున్నాడు. ఈమె ఎంతసేపటికి ఇటువంటి స్పందన రాకపోయేసరికి అంతలో ఉన్నట్లుండి ఒక పెనుగాలి వచ్చింది. ఆ పెనుగాలికి ఒక భీకరమైన ఆకారం వారి ముందుకు వస్తూ ఉంది. అయితే ఈ నలుగురు కూడా, ఇంతకుముందు చెప్పుకున్న నలుగురు కూడా ఏం చేశారు, ఆ యొక్క గాలి ఆ యొక్క భూతాన్ని చూస్తేనే దాన్ని భయపడిపోయాడు. భయపడి నలుపక్కలు దాక్కున్నాడు. ఐదో వాడు మాత్రం వాడిని చూడగానే వాడికి ఒక మంత్రం వేసి బాణం వదిలాడు. వాడు ఆ దెబ్బతో సుడిగాలిగా మారిపోయాడు. సుడిగాలిగా మారిపోయి ఆమెను అలాగే ఎత్తుకుపోవాలని చూశాడు. అయితే ఆ పైన కప్పి ఉన్న వస్త్రాలన్నీ కూడా పైకి వెళ్ళిపోయాయి. ఆమె మాత్రం అక్కడి నుంచి కదలలేదు. ఎందుకు? ఆమెలో ఏ భావన లేదు, నేలపైనే ఉంది. దాంతో ఈ ఐదో వాడు వెంటనే ఆ దివ్య వస్త్రాలు, తన పైన ఉన్న వస్త్రాల ముందు ఆ యొక్క సౌందర్య రాశికి కప్పి ఆమెకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి మంత్రించిన బాణంతో ఆ రాక్షసుడిని చంపేశాడు. ఆ మాంత్రికుడిని. వాడు చనిపోయాడు. తర్వాత వీళ్ళు నలుగురు బయటకు వచ్చారు. నలుగురు బయటకు వచ్చి రాగానే వాళ్ళు ఎక్కడ రాక్షసుడు వెళ్ళిపోయాడులే అన్నాడు ఐదో వాడు. అయితే వాడు కూడా అప్పుడు కూడా ఆ యొక్క అందమైన అమ్మాయిని, సుందరమూర్తి అయినటువంటి ఆ సుకుమార మనోహర సుందరిని, కమలనేత్ర పద్మనయన, కంటికి కాటుకలు అద్భుతంగా తీర్చిదిద్దబడి ఉంది ఆమెకి. చూడగానే ఎవరైనా మోహపరచలైపోవలసిందే. అలాంటి ఈ ఐదో వాడు మాత్రం మామూలుగానే ఉన్నాడు. ములనేలి గోపాలుడే నా మదిలో నిలిచెను ఈనాడే, జగములనేలే గోపాలుడే కృష్ణం వందే జగద్గురుం